డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీ సిటీ చిత్తూరు త్రిబుల్ ఐటీఎం మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఇంటికి వీకెండ్లో ఎవ్రీ 10 డేస్కి వెళ్ళి వచ్చే అవకాశం అయితే మెండుగా ఉంటుంది. ఇక్కడ సీట్ రావాలంటే మరి ఆల్రెడీ జనవరి రిజల్ట్స్ మనకు వచ్చినాయి కదా. ఇక్కడ సీట్ రావాలంటే మరి కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉండే అవకాశం ఉంది, మరి కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. ఇక్కడ కొద్దిగా ఫీజెస్ కూడా ఎక్కువమ్మా. మరి ఎస్సీ అని ఎస్టీ అని ఎవ్రీబడి హ్యాస్ టు పే ద కొంచెం ఫీజెస్ ఎక్కువ ఉంటుంది. ఫీజెస్ ఎక్కువ మరి అంత పెట్టుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ జారండి. ఐఐటి మరి త్రిబుల్ ఐటీ కర్నూలులో అయితే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫీజెస్. త్రిబుల్ ఐటీ కర్నూలులో మనకి ఫీజెస్ ఎస్సీ ఎస్టీకి ఫీజు ఉండదు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ఫీజు ఉండదు. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి కూడా 1 lakh బిలో ఉండే వాళ్ళకి ఫీజు ఉండదు. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కూడా 1 lakh బిలో ఉంటే ఫీజెస్ ఉండవు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా ఫీజెస్ ఎక్కువ, మరి 20 lakhs అవుతుందన్న మీకు 4 years కలిపి 20 lakhs అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసి జాయిన్ అవ్వండి. మీరు ఫీజు పెట్టుకుంటారంటే యూ కెన్ జాయిన్. త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ మంచిది, దానిలో ఎటువంటి మరి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఫీజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్వాలిటీ కూడా ఉండే అవకాశం. ఇక్కడ ఫీజెస్తో చూస్తే మీరు ఎట్లా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఫీజెస్ కొత్తగా మరి 1,65,000 రూపాయలు పర్ సెమిస్టర్, అంటే ఇయర్కి వచ్చి 3 లక్షల పైన అవుతుంది. 3,10,000 అవుతుంది. 3 లక్షలు 3 lakhs ఇంటూ 4 4 12 లక్షలమ్మ. 12 లక్షలు అయితే హాస్టల్ ఫీజు మొత్తము దాదాపు మీకు ఒక 20 లక్షల దాకా అయ్యే ఖర్చు ఉంటుంది ఇక్కడ. 20 lakhs ఓవరాల్గా 18 lakhs to 20 lakhs అయ్యే విధంగా ఉంటుంది. కొద్దిగా చూసి జాయిన్ అవ్వండి. ఇక్కడ ఫీజెస్ కూడా ఎక్కువే ఉంటాయి. అందరూ ఫీజెస్ కట్టుకోవాలి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే నో ప్రాబ్లం, యూ కెన్ అప్లై త్రూ ద మరి ఏపీ మరి గవర్నమెంట్ ద్వారా మీరు అప్లై చేసుకుని ఫీజెస్ తెచ్చుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అది మీరు బర్డన్ అయితే తీసుకోవాలి. హాస్టల్ మెస్ ఫీజు మొత్తం కలిపి ఒక 20 లక్షల రూపాయల దాకా అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఫీజు ఎక్కువైనా ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగుందమ్మ. చూడండి ఇక్కడ మరి చూసినట్టయితే అన్ని 20 lakhs దాకా, యావరేజ్గా 20 lakhs దాకా మీకు ప్యాకేజీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణం 20 lakhs ఫీజుకు తగ్గ మరి పిండి కొద్ది రొట్టె అంటారు కదా. ఇక్కడ మంచి మంచి కంపెనీలు కూడా ఉంటాయి. ఎవరైనా పెట్టుకుంటే 20 lakhs ఖర్చు అవుతుంది. అంటే 20లో 18, 17, 15 to 20 ఆ రేంజ్లో మీకు ఫీజు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 బ్రాంచ్లు అయితే ఉంటాయి. మనకి ఈసీఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. కొద్దిగా చూసి జాయిన్ అవ్వు. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇక్కడ 2 బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి నేను టైం కూడా ఎక్కువ తీసుకోదు. మరి ఇక్కడ మనకి కట్ ఆఫ్ విషయానికి వస్తే శ్రీ సిటీలో 3 బ్రాంచ్లు ఉన్నాయేమో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సి బ్రాంచ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈసీఈ బ్రాంచ్, 3 బ్రాంచ్లు అయితే ఇక్కడ ఉండే. చూడండి ఒకసారి మరి కంప్యూటర్ సైన్సు ఓపెన్లో చూడాలంటే 98.29కి మీకు వచ్చేస్తుంది హ్యాపీగా. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే 98.5 దాకా ఉంటే మీరు డెఫినెట్గా యూ విల్ బి ప్లేస్డ్ ఇన్ శ్రీ సిటీలో వచ్చే అవకాశం ఉంది. మన స్టూడెంట్ కూడా ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. ఒంగోలు పట్టుకుంటా, వాళ్ళు నాకు తెలియదు. ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి శ్రీ సిటీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ నంబర్ కూడా మన మెంటర్షిప్ ఎవరైతే చేరతారో వాళ్ళ నంబర్ వాళ్ళకి కూడా మరి షేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ నంబరు ఏఐకి మరి అబ్బాయిలకి 98.2. ఇక్కడ సిఎస్సి అమ్మాయిలకి చూడండి, ఇక్కడ అబ్బాయిలకి అమ్మాయిలకి ఆల్మోస్ట్ ఆల్ 1% డిఫరెంట్ ఉంది. చూడండి అందుకనే నేను ఇక్కడ ఇవి బ్రాంచెస్ కూడా తక్కువ ఉండటం బట్టి నేను మొత్తం కవర్ చేయగలుగుతున్నా. మరి టైం కూడా ఎక్కువ తీసుకోదు కాబట్టి మరి ఈసీఈ 97.80 అబ్బాయిలకి. అమ్మాయిలకి ఇక్కడ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి 97.75 అబ్బాయిలకి అమ్మాయిలకి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1% తేడా ఉంది ఇక్కడ. చూడండి ఈసీఈ 4 years అమ్మాయిలకి వచ్చేసి 97.35 ఉంది. ఇక అబ్బాయిలకి విషయంలో వస్తే ఇక్కడ దీనికంటే 0.5% తేడా ఉంటుంది. నో ప్రాబ్లం. ఎవరైనా మెంటర్షిప్ తీసుకుంటే నేను ఆల్వేస్గా మరి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్, పేరెంట్ డీటెయిల్స్ ఎలా ఉంటుంది, క్యాంపస్ ఎలా ఉంటుంది, ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అవి కూడా డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుంది. ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్టీకి చాలా తక్కువ పర్సంటైల్ కూడా మరి 81.75. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఏమి రాదమ్మా. ఎస్టీ స్టూడెంట్స్ ఉంటే అది గమనించగలరు. ఎవరైనా మనీ పే చేసుకోవాల్సి వచ్చింది. మీరు స్టేట్ గవర్నమెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ నుంచి ఏమైనా మరి టీ పాస్లో తెలంగాణ స్కాలర్షిప్ వస్తే ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ అబ్బాయిలకి 81.75 ఇచ్చింది. ఏఐ 81.50, ఈసీఈ 81.10, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మాయిలకి
80.50 చూశారు ఇక్కడ. మరి వీళ్ళకి 1% డిఫరెన్స్ ఉంది. సిఎస్సి ఎవరో స్టూడెంట్స్ అమ్మాయి 80% వచ్చినా మీకు సిఎస్సి హ్యాపీగా శ్రీ సిటీలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నన్ను అప్రోచ్ అవ్వండి, నా నంబర్ ఇస్తాను. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 78.50 కూడా వచ్చింది అమ్మాయిలకు ఆల్వేస్ అడ్వాంటేజ్ అమ్మ. చూడండి ఇక్కడ అమ్మాయిలకి ఎస్టీలో 80.5, 80.01, 78 కూడా మరి శ్రీ సిటీలో సీట్స్ వచ్చి మరి ఓవరాల్గా ఇక్కడ మరి సేఫ్ స్కోర్ 78.50 to 81.75 ఉంటే మరి ఇక్కడ శ్రీ సిటీలో వాళ్ళకి ఎస్టీ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా మన మెంటర్షిప్ తీసుకోవాలంటే మన నంబర్ ఇద్దాము. ఇది ఆల్మోస్ట్ ఆల్ నంబర్. ఈ నంబర్ను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫోన్పే నంబర్. దీనికి 2500 ఎవరైతే పే చేస్తారో అప్పుడు నేను చూపించే డీటెయిల్స్ వాళ్ళకి వాట్సాప్లో, ఇంకా ఈ డీటెయిల్స్ కాకుండా అన్ని డీటెయిల్స్ మరి వీళ్ళకి పంపించే అవకాశం ఉంటుంది. వాట్సాప్లో 2500 పే చేయండి. మరి ఇది నంబర్. మనం ఆగస్టు వరకు, ఈరోజు ఒక్కరోజుతో పోయే సమస్య కాదు ఇది. ఆగస్టు వరకు కూడా నేను సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. మీరు మన మెంటర్షిప్ తీసుకుని వాళ్ళ ఇంకా ఓల్డ్ స్టూడెంట్స్ నంబర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి మరి నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి నేను చూపించే డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీ సామాజిక వర్గం వీళ్ళకి 89.10 ఇక్కడ మరి మరి అమ్మాయిలకి అయితే ఇంకా చూడండి 1% తక్కువ. మరి ఎస్సీ సేమ్ అబ్బాయిలకి 89 వస్తే అమ్మాయిలకి అయితే 89.95 వచ్చేసింది. సిఎస్సి 88.85 ఇక్కడ కొద్దిగా 88 రేంజ్లో ఉంది ఇక్కడ అంతా. సిఎస్సి 88 అబ్బాయిలకి, అమ్మాయిలకి 88.40, 80 జస్ట్ 50 ఇక్కడ చాలా మారిపోతుంది. దీనికి మధ్య ర్యాంకింగ్లో ఒక్క ర్యాంక్ ఉన్నా కానీ కంప్యూటర్ మనకు తెలియదు కదా, ఆ విధంగా ఇచ్చేస్తుంది. ఎలక్ట్రాన్ ఈసీఈ 87.95 వచ్చేసింది. ఈసీ 4 years ఫిమేల్కి అయితే 87.50 ఇక్కడ ఫిమేల్కి 87.50. ఈసీఈ 4 years అబ్బాయిలకి 87.95. ఇక్కడ ఓవరాల్గా మీకు రావాలంటే 87.50 to 89.10 ఈ రేంజ్లో మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్కి. ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ కూడా 97.35 అంటే జనరల్ 98 కదా, ఇక్కడ 97.35 సిఎస్సి వచ్చింది. అబ్బాయిలకి 97.34, ఈసీఈ అబ్బాయిలకి 97.30, అమ్మాయిలకి ఎప్పుడైనా చూడండి మరి సిఎస్సి ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే 97, 99 మొత్తం 1% డిఫరెన్స్తో ఇక్కడ వచ్చేసింది. సిఎస్సి 4 years అమ్మాయిలకి 96.75, ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ 96.25 అమ్మాయిలకి, ఈసీఈ 95.85. ఈ విధంగా మరి ఎవరైనా మరి మీకు కావాలంటే, నా సపోర్ట్ కావాలంటే అప్రోచ్ అవ్వండి, నో ప్రాబ్లం. మీరు సొంతగా చేసుకోండి, మీరు తప్పులు అయితే చేయమాకండి. ఎందుకంటే కష్టపడుకున్నారు, చదువుకున్నారు, మరి లక్షలు పెట్టి మరి ప్లేస్మెంట్ లక్షల్లో ఖర్చు పెట్టి మరి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు, మరి రాత్రి అనక పగలనక చదువుకుని మరి నా ఉద్దేశం ఏంటంటే చిన్న మిస్టేక్స్ వల్ల మీరు సీట్స్ కోల్పోవటం మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోండి. చిన్న మిస్టేక్స్తో సీట్స్ కోల్పోవద్దు. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఒక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మన ఒంగోలు నుంచి అయితే ఉన్నారు, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళ నెంబర్ కావాలంటే ఇస్తాను. ఇక్కడ 98.0 అబ్బాయిలకి సిఎస్సి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 97.85, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మాయిలకి అయితే 97.75. అంటే కొద్దిగా ఒక్కొక్క చోట ఏంటంటే డిఫరెన్స్ కనబడదు, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సిఎస్సి అమ్మాయిలకి 97.60. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే వీళ్ళకి కొంతమందికి ఏంటంటే ఈ యొక్క ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకోవడం రాక ఇలా మారిపోతూ ఉంటాయి. 91% డిఫరెంట్. ఈసీఈ అబ్బాయిలకి 97.50, మరి అమ్మాయిలకి అయితే 96.40 అమ్మ. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మెంటర్షిప్ తీసుకుంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబడతాయి మన ఛానల్ నుంచి. ఆగస్టు వరకు కూడా మనం సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఆగస్టు అంటే జోసా కౌన్సిలింగ్ దాకా మీకు సపోర్ట్, జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత జోసా అండ్ సీశాబ్ రెండు కూడా సపోర్ట్ చేస్తాం. ఇదే దానికి. సో జోసా సీశాబ్కి సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.